మాకెందుకురా నాయన ఈ గోల వద్దు, దయచేసి RC18 ఏదైతే ఇప్పుడు న్యూస్ వినిపిస్తుందో మ్యాక్సిమం అది క్యాన్సిల్ అయిపోతే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వద్దు గైస్, ఇప్పుడు రాజమౌళి అనే ఒక డైరెక్టర్ ఏంటంటే తన పర్సనల్ గ్రోత్ చూసుకుంటాడు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు RRR సినిమా చేసిన, బాహుబలి చేసిన, సో ఇంకే సినిమా చేసినా ప్రపంచవ్యాప్తంగా వినిపించే పేర్లు రాజమౌళి పేరు తప్ప ఇంకెవరిది వినిపించదు. సో అది నేను అంటే బ్లేమ్ చేయట్లేదు, బట్ పాయింట్ చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మేకింగ్ వీడియోస్లో కానీ లేకపోతే ఇంకొక దగ్గర కానీ అతను హైలైట్ అవుతూ ఉంటాడు అనమాట. బట్ హీరోలు ఎక్కడ కూడా హైలైట్ అవ్వరు. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. బాహుబలికి ప్రభాస్ ఆల్మోస్ట్ 6 సంవత్సరాల పాటు ఉన్నాడు. సో చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా రకాల పేర్లు వచ్చాయి. సో సినిమాకి మంచిగా వచ్చింది. సో బట్ ప్రభాస్ గారికి మాత్రం ఏ ఒక్క అవార్డు రాలేదు. తిప్పి కొడితే వరుస పెట్టి ఫ్లాప్స్ పడ్డాయి మనకి. సాహో కానీ, ఆదిపురుష్ కానీ, రాధేశ్యామ్ కానీ. సో తిరిగి తేరుకోలేపాడు. సో అట్లాగా రాజమౌళితో సినిమా చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఫిలిం అనేది ఇంకా డెడ్ షోడ్ అయిపోతాడు ఇంకా హీరో. ఇప్పుడు చరణ్ గారు కాబట్టి ఏదో గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్ పడినా సరే, సో అది అల్టిమేట్ డిజాస్టర్, అది పడినా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు పెద్దతో. బట్ మిగతా హీరోలకి ఏంటంటే అది పాసిబుల్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఉన్నాడు కదా బ్రో, అంటే ఎన్టీఆర్ హీరో అంటారా అందులో? మెయిన్ క్యారెక్టరా, సైడ్ క్యారెక్టరా? అది ఇప్పుడు అవసరం, అది మీకు కలుపుకోలేదని మీరు చూసారా? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ దయచేసి వద్దు. ఏదో అట్లే అయితే చెప్తున్నా, వీలైనంత వరకు ఈ RC18 అనే ప్రాజెక్టు రాజమౌళి గారు చేయకపోతే చాలా చాలా మంచిది. ఈవెన్ ఎలాంటి యంగ్ డైరెక్టర్స్ అయినా పర్లేదు, లైక్ శ్రీకాంత్ తోడేలా అయినా పర్వాలేదు, లేకపోతే ఇంకెవరైనా మన నాగశ్విన్ అయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళైనా పర్వాలా. బట్ రాజమౌళి ఏంటంటే టైం తినేస్తాడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పేరు, హీరోకి అసలు పేరు రాదు, మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్కే పోతుంది. మూడోది, ఈ కర్స ఏదైతే సెంటిమెంట్ ఉందో అతనితో సినిమా చేసిన తర్వాత హీరో అంత వేగంగా కోలుకోలేడు, అంత వేగంగా కంబ్యాక్ ఇవ్వలేడు. సో అది కూడా ఒక దరిద్రం ఉంది. ఎందుకంటే అతను ఒక హై ఇచ్చి వదిలేస్తాడు గైస్. సో ఇప్పుడు చూస్తే బాహుబలి సినిమా చూస్తే ఒక హై ఇచ్చి వదిలేశాడు. సో ప్రభాస్ గారిని ఇంక లైఫ్ టైంలో అలా చూడలేము అనేటట్టు చూపించి వదిలేశాడు. సో ఈ రోజుకి కూడా మనం థియేటర్కి వెళ్తే మనకు అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఏ డైరెక్టర్ కూడా అది మ్యాచ్ చేయలేకపోతున్నాడు. అక్కడ ప్రతి ఫిల్మ్ ఏంటంటే యావరేజ్గా, ఫ్లాప్స్గా అట్లా ఉండిపోతున్నాయి. సో చరణ్ గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మగధీర తర్వాత ఏదైతే వచ్చిందో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు నాకు. సో అట్లాగా మన తారక్ ఖాన్ 3 సార్లు చేశాడు. మళ్ళీ ఆ 3 సార్లు ఏదైతే సినిమా చేశాడో వెంటనే డిజాస్టర్లు పడ్డాయి. అంతే చెప్తున్నా కదా. సో వేస్ట్. బెటర్ ఇంకేదైనా సుకుమార్ గారి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ కానీ ఇంకెవరైనా సరే చాలామంది ఉన్నారు. వితిన్ 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో సినిమా కంప్లీట్ చేసి వదిలేస్తారు. సో మంచిగా ప్రాజెక్ట్ అయిపోతుంది, సినిమా అయిపోతుంది, హీరో కూడా ఇంకొక సినిమా కూడా చేసుకునేకి అవుతుంది. బట్ ఈయనతో చేస్తే మాత్రం ఇంకా ఆ సినిమాకే 4 సంవత్సరాలు పడుతుందో తెలియదు, 5 సంవత్సరాలు పడుతుందో తెలియదు, చెప్పలేం. ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా వచ్చి ఆల్మోస్ట్ మనకి 1 ఇయర్ 2.5 ఇయర్స్ అయిపోతుంది. ఈ రోజుకి ఇంకా అవ్వలేదు. వారణాసి ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ఇంకా మహేష్ గారు ఇంకా కంప్లీట్గా ఒక 4 సంవత్సరాల సినిమాకు రాసి ఇచ్చేయడమే. సో ఆ మాదిరిగా గైస్, మరి మీరేమనుకుంటున్నారు ఏంటి? నాకైతే వద్దు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.